హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జీతాలు మరియు పెన్షన్లు అండి జూలై నెలకు సంబంధించిన జీతాల పెన్షన్ల పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ముందుగా బ్రేకింగ్ న్యూస్ ఒకటైతే అందిందండి. ఇప్పుడే 3,000 కోట్ల నిధులు అయితే రాష్ట్ర ఖజానాలో జమ అయ్యాయి. సో ఈరోజు మంగళవారం ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా అయితే రాష్ట్ర ప్రభుత్వానికి 3,000 కోట్ల రూపాయల నిధులు అయితే అందాయన్నమాట. ఇంకా కొత్త జీతాలు మరియు పెన్షన్లకు అంతా రెడీ అండి. కొత్త అంటే ఈ జూలై నెల నుంచి మనకు 3.64% డిఆర్ పెరిగింది కాబట్టి ఆగస్టు 1వ తేదీ ఇచ్చే జీతాలు పెన్షన్లతో కలుపుకొని ఇవి పెరుగుదల అయితే ఉంటాయి. కాబట్టి ఏపీ పెన్షనర్స్ మరియు ఎంప్లాయీస్కి ఇద్దరికీ కూడా కొత్త జీతాలు మరియు పెన్షన్స్ అయితే రాబోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పేసిప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. పేసిప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఒక వీడియో చేయడం జరిగింది ఆల్రెడీ మన ఛానల్లోనే. సో ఒకసారి అది చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇకపోతే బిల్లులన్నీ కూడా దాదాపుగా ఇప్పుడు గ్రీన్ ఛానల్ దశలో అయితే ఉన్నాయండి. అతి తక్కువ బిల్లులు అయితే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో అయితే ఉన్నాయన్నమాట. దాదాపుగా 60 to 70% బిల్లులన్నీ కూడా ఉద్యోగ పెన్షన్లు అవన్నీ కూడా గ్రీన్ ఛానల్లోకి అయితే చేరుకోవడం జరిగింది. ఇంకా సో మనకు ఆగస్టు 1వ తేదీ అంటే 1వ తేదీ ఖచ్చితంగా జీతాలు అయితే ఆల్మోస్ట్ జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. సో పెన్షనర్స్ కూడా మీ యొక్క పేసిప్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవడం మన ఛానల్లోనే వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరైతే పేసిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోగలరండి. సో ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న వారైతే మీ యొక్క డిఆర్ అనేది చెక్ చేసుకోగలరు, ట్యాక్స్ డిడక్షన్స్ అవన్నీ కూడా. సో ముందుగా జీతాలు మరియు పెన్షన్లు జమ కాబోతున్న శాఖలు అంటే డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్, పోలీస్ శాఖ, న్యాయశాఖ, విద్యుత్ శాఖలోని కొన్ని ట్రెజరీ పరిధిలో, ఇక రెవెన్యూ డిపార్ట్మెంటు, పంచాయతీరాజు, R&B డిపార్ట్మెంటు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంట్లో బిల్లులు, ఇంకా పెన్షనర్స్కి సంబంధించి కొన్ని బిల్లులు అయితే ముందుగా జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది 1వ తేదీన. సో జూలై 30న అంటే ఈరోజు నిర్వహించిన ఆర్బీఐ బాండ్ల వేలం ద్వారా వచ్చిన ఈ 3,000 కోట్లు అయితే ఈ విధంగా ఉపయోగం అయితే పడుతుందన్నమాట. మనకు 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు ఎక్కువ స్థాయిలోనే జమ అయ్యేదానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జూలై నెలకు సంబంధించిన జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా న్యూస్ని అయితే అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.